మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వామివారి గర్భగుడిలోకి అయితే మనం రావడం జరిగింది. ఒకసారి ఆలయ అర్చకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. స్వామి, మీరు చెప్పండి, అంటే ఈ రోజే దర్శించుకోవాలని ఏమైనా ఉందా, రేపే దర్శించుకోవాలని ఏమైనా ఉందా? అంటే ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటే స్వామివారు స్వయంభూగా వెలిసిరు అని చెప్తా ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన ఆలయం ఇది అసలు? సుమారు 1000 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి కాలభైరవ ఆలయంగా చెప్పుకోవచ్చు. భారతదేశ చరిత్రలోనే అతి ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయము. మరి భారతదేశంలో కాశీ, కశ్మీర్, ఉజ్జయినిలో కాలభైరవ ఆలయాలు భారతదేశంలోనే చాలా అరుదుగా ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇది స్వయంభూగా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఆలయము, కాలభైరవ ఆలయము దేశ చరిత్రలో ఉన్నట్టు మరి ఆధారాలు ఏం లేవు. అక్కడక్కడ శివాలయంలోనే ఉపాలయాలుగా కాలభైరవ ఆలయాలు ఉన్నాయి, కానీ కాలభైరవ ఆలయం అంటూ ప్రత్యేకంగా మరి 9 ఫీట్లు ఉండి భక్తుల యొక్క ప్రత్యేక పూజలు అందుకుంటూ భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తున్నటువంటి కాలభైరవుడు ఈసన్నపల్లిలో వెలిసినటువంటి కాలభైరవునిగా చెప్పుకోవచ్చు. ఈ ఉత్సవాలకి ఎవరైతే భక్తులు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఎక్కడెక్కడి నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది? ఈ కాలభైరవ స్వామికి ఉత్సవాలు మరి ప్రతి సంవత్సరము కార్తీక బహుళ పంచమి నుంచి కార్తీక బహుళ నవమి వరకు అత్యంత వైభవంగా 5 రోజుల పాటు ఇటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలోని ఆధీనంలో ఉన్నటువంటి 6A టెంపుల్, చాలా పెద్ద దేవాలయం, కామారెడ్డి జిల్లాలో ఈసన్నపల్లి రామారెడ్డి మండలంలో ఉన్నటువంటి ఈ ఆలయంలో మరి భక్తులకు వచ్చే సౌకర్యార్థము భోజన సౌకర్యం కానీ, స్నానానికి కానీ, మరి మరుగుదొడ్లకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయం వారు మరి మా దేవాదాయ శాఖ నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ గారు విజయరామారావు గారి ఆదేశానుసారంగా మరి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లన్నీ ఇక్కడ ఈవో గారు, మరి దేవాలయ సిబ్బంది, మరి గ్రామ ప్రజలు, మరి ఈసన్నపల్లి రామారెడ్డి గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారంతోటి దినదినము అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి మరి ప్రజలు, దేవాలయము సహకరిస్తున్నారు. స్వామి, ప్రతి దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. సో స్వామివారిని అంటే కాలభైరవుని దర్శించుకుంటే ఎలాంటి పుణ్య ఫలితాలు వస్తాయి, ఎలాంటి పాపాలు తొలగిపోతాయి అనే దానిపైన కూడా చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో దీని గురించి ఏం చెప్తారు? కాలభైరవుడు అంటే కాలాన్ని శాసించేటివాడు కాబట్టి మరి కాలభైరవుని యొక్క సేవించడం వల్ల శివుని యొక్క అంశనే కాలభైరవుడు కాబట్టి మరి కాలభైరవుని యొక్క ప్రాదుర్భావము ఈ సృష్టిలో బ్రహ్మ యొక్క, ఈ సృష్టికే గొప్పవాడైనటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క తలకాయను శిరచ్ఛేదన చేయడానికి పుట్టినటువంటి వాడే కాలభైరవుడు కాబట్టి మరి ఆ కాలభైరవుడు శివుణ్ణి నిందించినటువంటి ఆ బ్రహ్మ యొక్క తలకాయ పురభాగాన్ని శిరచ్ఛేదన చేసి ఆ పాపము పోవడానికి మరి బ్రహ్మహత్య చేయడానికి గల కారణం పోవడానికి మరి కాశీలోకి వెళ్ళి అక్కడ కాశీకి కాలభైరవుడు వెళ్ళగానే ఆ కాశీ గంగలో కాలభైరవుని చేతిలో ఉన్నటువంటి పుర్ర కింద పడిపోవడము, మరి ఆ కాశీకి కాలభైరవుని శివుడు క్షేత్రపాలకునిగా నియమించడము, మరి కాశీలో శివుడు జ్యోతిర్లింగం అయినప్పటికీ కూడా కాశీలో కాలభైరవుడే ప్రధానమైనటువంటిది. కాశీలో వెళ్ళిన వారు తప్పనిసరిగా మరి శివుడు జ్యోతిర్లింగం అయినప్పటికీ దేవతలు, రాక్షసులు, క్రిమి కీటకాలు, మానవులు ఎవరైనా సరే తప్పనిసరిగా కాశీకి వెళ్ళిన వారు కాలభైరవుని దర్శించుకున్న తర్వాతనే ఆ కాశీకి వెళ్ళినటువంటి ఆ శివుని దగ్గరికి వెళ్ళినటువంటి ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఆలయంలో చూసుకుంటే స్వామివారి గర్భగుడిలోకి ఎవరికి కూడా అంటే పోవడానికి వీలుండదు. కాకపోతే మీరు ఎవరైతే దర్శనార్థం ఎవరైతే వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిషేకం చేస్తూ ఉన్నారు, స్వామివారిని దగ్గరుండి మొక్కుతూ ఉన్నారు. సో ఇట్లాంటి వెసులుబాటు ఎట్లా కల్పిస్తూ ఉన్నారు? అంటే ప్రతి ఏటా ఇట్లనే ఉంటుందా? ప్రతి సంవత్సరము అయితే మొదటి నుంచి ఈ ఆలయము ఎలా ఉండేదంటే ఊరికి చిట్ట చివరిగా ఉండి భక్తుల యొక్క ఈ గంభీరమైన రూపాన్ని చూసి ఎవరు కూడా పూజించేవారు కాదట. ఎలా ఉండేదంటే ఊరికి చివరి ప్రదేశంగా ఉండి ఈ భయంకరమైనటువంటి ఆకారాన్ని చూసి ఎవరు పూజించేవారు. మరి వారిలో వారి మరి ఎలా ఉండేదంటే ఊరిలో కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవాలయం మరి స్వామివారిని సందర్శించి స్వామివారు కనబడకుండా ఆవుపేడ రుద్దేవారట. ఆవుపేడ రుద్దుతుండగా మరి ఊరిలో ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటివట. ఆ విధంగా వారు పేడా రూపకంగా స్వామివారిని వాడుకోవడము, ఏదో సమస్య రావడము, మరి దానికి సంబంధించినంత వరకే స్వామివారిని వినియోగించడం వల్ల మరి
వారిలో వారికే మరి గ్రామాన్ని అంతటినీ రక్షిస్తున్నాడు. మనం ఏదైనా పూజాధికాలు నిర్వహించాలనే ఆలోచించి మరి ఆవు పేడ ఊయడం మానివేసి స్వామివారికి అప్పటి పరిస్థితులను బట్టి ధూపము దీపము మరి సింధూరము మరి అందరి భక్తులకు సౌకర్యార్థం కోసము మరి ఇక్కడ అందరినీ స్నానం చేసి నీళ్ళు పోయడం కానీ 8 ప్రదక్షిణాలు చేయడం కానీ మరి భైరవ అష్టమి రోజున ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం అందరినీ మరి ఇందులో ఇన్వాల్వ్ చేయాలనే ఆలోచనతోటి భైరవ హోమము అనే కార్యక్రమం కూడా ప్రతి బహుళ అష్టమి రోజున కేవలం 500 రూపాయలు చెల్లిస్తే దేవాలయం నుంచే ఆ భైరవ హోమ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చును. స్వామివారిని చూస్తుంటే చాలా పెద్ద అవతారం మీరు అన్నట్టు. అంటే 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భైరవ స్వామిని, అంటే ఈ అవతారం ఏదైతే ఉందో అంటే స్వయంభూగా వెలిసినప్పుడు ఇదే అవతారం ఉండేనా లేకపోతే ప్రతిష్ఠించిరా అనేది కూడా చాలా మందికి ఒక డౌట్ వస్తుంటుంది. సో దీని గురించి ఏంటంటే అయితే కాలభైరవుని యొక్క ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం చరిత్ర ఆధారమైనటువంటి ఈ ఆలయంలో ఎలా చెప్పడం జరిగిందంటే పూర్వము మరి పెద్దలు కానీ చరిత్ర ఆధారాలు కానీ ఏం చెప్పడం జరిగిందంటే ఈ విగ్రహాన్ని సుమారు 1000 సంవత్సరాల క్రితము ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కలిసి తయారు చేయించి కాశీలో విగ్రహాన్ని తయారు చేయించి అప్పుడు రవాణా సౌకర్యం లేని సమయంలో ఒక ఎడ్ల బండి పైన తీసుకొని పడుకోబెట్టి ఈ భారీ విగ్రహాన్ని తీసుకొని వస్తున్న సమయంలో వారికి రాత్రి సమయమై అలసట చెంది ఒక చెట్టు నీడన ఎడ్ల బండిని విడిచిపెట్టి మరి భోజనాలు చేసి విశ్రమించిన సమయంలో వారికి ఒక రాత్రి ఒక భయంకరమైనటువంటి శబ్దంతో ఆకారం కనబడకుండా అయ్యా నాకు సరైన ప్రదేశము దొరికింది, నేను ఇక్కడనే వెలిస్తున్నాను అని చెప్పినట్టు తెల్లవారి ఆ బండి పైన తీసుకున్నటువంటి ఆ భక్తులకు స్వామివారి ఆ భారీ విగ్రహము నిటారుగా నిలవడము, ఎడ్ల బండి మరి విడిపోవడము, ఎడ్లు పారిపోవడం చూసి వారు ఇక్కడనే వదిలిపెట్టినట్టు అప్పటి నుండి మరి పూర్వము నుంచి చూసినటువంటి ఆధారాల ప్రకారంగా చూసినా కానీ యంత్రబలం కోసం కానీ మరి పునఃప్రతిష్ఠ కూడా చేసినట్టు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా మరి దినదినము అభివృద్ధి చెందుతున్నటువంటి కాలభైరవ ఆలయంగా ఈసన్నపల్లి గ్రామంలో వెలిసినటువంటి ఆలయంగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. 1,00,000 దీపోత్సవం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఇది ప్రతి ఏటా జరుగుతూ ఉందా లేకపోతే ఇదే ఇయర్ అనేది కొనసాగిస్తూ ఉన్నారు? అయితే కాలభైరవుడు అనే అంశ శివుని యొక్క అంశ కాబట్టి మరి శివుణ్ణి కార్తీక మాసంలో శ్రావణ మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి మరి కాలభైరవుడు కూడా శివుని యొక్క అంశనే కాబట్టి ప్రత్యేకంగా మరి ఇక్కడ మరి కార్తీక మాసంలో 5 రోజులు మరి మహావైభవంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కావున అందులోని భాగంగానే మరి భక్తులందరికీ కార్తీక మాసంలో అందరికీ అవకాశం ఇవ్వాలనే దేవాదాయ శాఖ వారి ఆదేశానుసారంగా మరి ఇటు 1,00,000 దీపార్చన కార్యక్రమ మహోత్సవంలో భక్తులందరూ పాల్పంచుకునేటట్టు చేసి వారికి కూడా పునీతులు అవుతారని ఆశించుకుంటూ మరి దేవాలయంలో ఇటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్య ఫలితాలు లభిస్తాయనే దానిపైన మరి కాలభైరవుని యొక్క అంశ ఎలా జరిగింది అంటే సృష్టికి బ్రహ్మ అయినటువంటి ఆయన యొక్క బ్రహ్మహత్య తలకాయను శిరచ్ఛేదన చేసిండు కాబట్టి మరి కాలభైరవుడు ముఖ్యంగా దేవతలు కూడా కాలభైరవుడిని ఉపాసించడం జరిగింది. మరి ముఖ్యంగా కాలభైరవుడు శనేశ్వరుని యొక్క గురువు కూడా చెప్పడం జరిగింది శాస్త్రాలు. శనేశ్వరుని యొక్క తల్లి ఛాయాదేవి కాలభైరవుని యొక్క ఉపాసన చేయడం వల్లే కాలభైరవుడు చెప్పడం వల్లే నవగ్రహాల్లో శనేశ్వరునికి స్థానం రావడం జరిగింది. కాబట్టి మరి కాలభైరవుని సేవించడం వల్ల శని ప్రభావం కానీ శత్రు వినాశనం కానీ మరి క్షూద్ర ప్రయోగాల బారిన పడ్డవాళ్ళు కూడా తప్పకుండా వివాహము, ఉద్యోగము, సంతానము, ఆరోగ్యము ఇటువంటి బారిన పడ్డవాళ్ళు తప్పనిసరిగా కాలభైరవుని సేవించడం వల్ల తప్పకుండా వాళ్ళకు అన్ని మంచి జరుగుతాయని నేను చెప్పవచ్చు. శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకునేందుకు చాలా ప్రాంతాల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి భక్తులైతే రావడం జరిగింది. పెద్ద మొత్తంలో భక్తులు వస్తూ ఉన్నారు. సో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను యాక్చువల్గా హైదరాబాద్ నుంచి స్వామి. మనమైతే ఒక చోటు ఉండము, కాశీలో ఉంటాను, కామాఖ్యలో ఉంటాను, ఇంకా ఇతరత్ర దేవాలయాల్లో తిరుగుతూ ఉంటాము. మా పనుల పర్యటనే మాది కామాఖ్య కాళీ సహిత వారాహి దేవాలయ నిర్మాణం మన యాదాద్రి దగ్గర, మన యాదగిరిగుట్ట దగ్గర మనం చేయబోతున్నాము.
అక్కడ వచ్చేటప్పటికి ఏంటి, కామాఖ్యాదేవి అందరికీ అందుబాని అందరినీ చుక్కలాగా అమ్మవారు ఉన్నారు. కాబట్టి మన తెలంగాణ ప్రజల కోసము, మన కోసము, మన తెలంగాణ గడ్డ కోసము ఆ తల్లిని ఇక్కడ తీసుకురావాలని, నిర్మాణం చేయాలని సంకల్పించుకున్నాము. అంటే ఈ రోజే రావాలని మీరు ఎందుకు అనుకున్నారు కాలభైరవ స్వామిని దర్శించుకునేందుకు? ఇక్కడ ఇవాళ కాలభైరవ జయంతి మనకి చాలా విశిష్టమైన రోజు. కాలభైరవుడు అంటేనే ఒక వైబ్స్ ఉంటాయి. మనం తలవడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. కాలభైరవుడు అంటే, భైరవుడు అంటేనే కాపలా. ప్రతి క్షేత్రానికి ఆయన కాపలాదారు ఉంటారు. శివాలయంలో ప్రతి శివాలయంలోనూ కాలభైరవుడు ఉంటారు. కానీ ఇక్కడున్న విశిష్టత ఏంటంటే స్వయంభూ కాబట్టి ఆయన పిలిచారు, కళ్ళలో కనిపించారు. మా స్వామి భైరవ స్వామికి కూడా కళ్ళలో కనిపించారు. మా టీం మొత్తం రావాలని అనుకున్నాం, కానీ అవినాభావ కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు. నేనే బయలుదేరి రావాల్సి వచ్చింది. ఇవాళ ఇక్కడికే రావడమేనా లేకపోతే ఇంకెక్కడెక్కడికి వెళ్ళారు? ఇంకా వేరే దేవస్థానాలకి? ప్రత్యేకించి ఇక్కడికే రావడం జరిగింది. అయ్యా నాకు ఇక్కడ కనిపించారు, సరే ఇది ఎక్కడ అనేసి మేము ఎంక్వైరీ చేయగా ఇక్కడ అని తేలింది. ఇంకొక గుడి ఉంది, అది శంకర్పల్లిలో ఉంది. అక్కడ కూడా కాలభైరవుడు స్వయంభూ అనమాట. అష్టభైరవులు ఉన్నారు అక్కడ. మీరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతా ఉన్నారు టెంపుల్లో? దగ్గర ఇంకొక 20 రోజుల్లో మనకు స్టార్ట్ అవుతుంది. అందరినీ మన మహామహనీయులు, మహాసాధకులు, మహాపురుషోత్తముల్ని నేను ఇన్వైట్ చేయబోతున్నాము. అంటే ఎవరెవరు రాబోతా ఉన్నారు? అంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎక్కడెక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు వస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారి సాధకులే, ఆయన్ని పిలుస్తాను. మహనీయులు శంకరాచార్యుల వారి శిష్యులు ఒక ఆయన ఉన్నారు, ఆయన్ని పిలుస్తాను. మరి ఇక్కడున్న చిన్నజయాన్ని పిలుస్తాను. ఎవరైతే మనకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరిని నేను, చిన్న పెద్ద అని ఇక్కడ ఎవరూ లేరండి. భక్తి సమానం, భక్తి అని ప్రాధాన్యం. ఎందుకంటే ప్రతి మనిషికి ఔన్నత్యం భక్తిలోనే తెలుస్తుంది. భక్తి శ్రద్ధ అని అంటారు. ఎందుకంటే భక్తి శ్రద్ధ అనేది ఏంటంటే మనం భయంతోనూ భక్తితోనూ శ్రద్ధతోనూ మెలగాలని మన పూర్వీకులు చెప్పగానే చెప్పారు. కాబట్టి భక్తి ఉన్న వాళ్ళు, ప్రతి వాళ్ళు ఆ తండ్రి దగ్గర సేవ చేసుకోవడానికి, ఆ తల్లి సేవ చేసుకోవడానికి ఎవరైనా ముందుకుంటారనమాట. మీరు ఇక్కడికి రావాలని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అంటే ఈ టెంపుల్ ఇక్కడ ఉందని మీకు ఎట్లా తెలుసు? ఇట్లా మాకు కళలో కనపడడం జరిగింది స్వామి లీలగా. ఎంక్వైరీ చేసుకుని వచ్చాము.